దర్శకులు నిర్మాతలతో మాత్రమే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందదని 24 విభాగాల కార్మికుల శ్రమతోనే తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుందని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. టీఎఫ్టీటీడీఏ కార్యాలయంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కొత్త వాళ్లను ప్రోత్సహించడంలో ముక్కురాజు మాస్టర్ ఎప్పుడూ ముందుండేవారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని సినీ కార్మికులకు ప్రభుత్వం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఒక ఇండస్ట్రీ మారాలన్నా, ఒక రాజధాని రావాలన్నా, ఏదైనా డెవలప్ అవ్వాలంటే ఏదో నిర్మాతలు డైరెక్టర్లు వచ్చేస్తే డెవలప్ కాదండి. 24 క్రాప్స్ వస్తేనే, కార్మికులు, కర్షకులు, సమస్త మొత్తం శ్రామిక వర్గంతో వస్తేనే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ బాయ్స్ మొత్తం అందరూ కూడా వాళ్ళ శ్రమ చెమటతోని ఇవాళ భారతదేశంలో ఇవాళ పాన్ ఇండే కాదు, హాలీవుడ్ ని ఇవాళ తలదనే స్థాయికి ఇవాళ తెలుగు చలచిత్ర పరిశ్రమ వచ్చిందంటే బికాస్ దీస్ పైనీర్స్ అండ్ ఈ గ్రేట్నెస్. ఎంతో మంది కార్మికులకి, ఎంతో మంది యూనియన్ సభ్యులకి, అన్ని రకాల ఉన్న 24 క్రాఫ్ట్స్ చాలా మందికి ఇవాళ ఇల్లు లేవు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు కల్పించి మొత్తం ఒక పుణ్యం కట్టుకోండి.